వెల్కమ్ టు ది న్యూ వ్లాగ్. సో ఇది మమ్మీ డాడీ వాళ్ళ యానివర్సరీ వ్లాగ్ అనమాట. అయితే నేను వ్లాగ్ మంచిగా చేద్దాం అనుకున్నా కానీ అక్కడ మనమే రెస్పాన్సిబుల్గా ఉండేసరికి ఐ కుడెంట్ లైక్ వ్లాగ్ ప్రాపర్లీ. నా ఫోన్ నా చేతిలో కూడా లేకుండే. ఐ గేవ్ ఇట్ టు సమ్మన్ ఎల్స్ మొత్తం షూట్ చేయడానికి. ఇంకా అక్కడ ఏర్పాట్లు అక్కడ అన్నీ చూసుకునే ప్రాసెస్లో ఐ కుడెంట్ లైక్ క్యాప్చర్ ఎవ్రీ మూమెంట్. కానీ కొన్ని మెయిన్ పార్ట్స్ కొన్ని క్యాప్చర్ చేయగలిగిన అండ్ కొన్ని తీసుకోగలిగిన. అండ్ ఐ మేక్ షూర్ ఐ వాక్ యూ త్రూ ద ఎంటైర్ ఈవెంట్. అసలు ఏమేమైంది స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు. డిన్నర్ క్లిప్స్ అప్పుడు తీసుకుందాం అనుకుంటే కానీ ఇక అక్కడ అందరు ఉన్నప్పుడు మనం మాట్లాడాలి కదా. ఇంకా ఫోన్ పట్టుకొని బ్లాగ్ చేస్తే కొంచెం గెస్ట్లకు కూడా డిస్రెస్పెక్ట్ చేసుడు అవుతుందని ఇంకా నేను అసలు ఫోన్ కూడా టచ్ చేయలేదు. ఫోన్ లోపలనే ఉండింది, నేను ఏం మాట్లాడలే. సో యా, ఇదంతా గ్లిమ్స్ ఒకసారి చూడండి అండ్ లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. అసలు మా నాన్నకి మోస్ట్ ఎంబారసింగ్ ఏం తెలుసా, అక్కడ క్లోజ్ అని పోజ్ అయితే లేదు పాపం ఆయనకి. అంటే పెళ్ళప్పుడన్నా 25 ఏళ్ళ ముందు పెళ్ళప్పుడు ఆయనకి తప్పింది, కానీ ఇప్పుడు తప్పలేదు పాపం ఆయనకి. చాలా కష్టపడుతున్నాడు మా నాన్న, బాధ అవుతుంది చూస్తే. షాప్లో కూడా అంత కష్టపడాడు మా నాన్న. షాప్లో రోజు చేసే పని ఇప్పుడు చెప్పలేడు. నువ్వు ఇప్పుడు ఆయన నోట్లకి చెప్పి నీకు మంచి గిఫ్ట్ అయితే అంకుల్తోనే స్టార్ట్ అవుతుంది. మేబీ ఒకసారి మా అమ్మ ఒక 2-3 చెప్తే డాడీ అప్పుడు అనుకుంటాడు కావచ్చు ఇది అయినప్పుడు మేబీ. అయితే ఆంటీ సిరికి వాట్సాప్కి తెలియదు కూడా ఉంటే చెప్పాలి ఇప్పుడు. అంటే అట్లాంటివి చెప్పరాదేమో. చెప్పరాదని కాదు కానీ మాక్సిమం షేర్ చేస్తా కాబట్టి నేను పిల్లలకు అక్కడ తెలియదు ఏముండదు. బెస్ట్ మూమెంట్ ఏంటంటే ఒక పిక్చర్ ఆఫర్ వచ్చినప్పుడు నేను చెయ్యాలనా వద్దా నేను వాట్సాప్ డిస్కస్ చేస్తూ ఉన్నాము. అంకుల్ ఏమని చెప్పిండు, ఎవరిని పట్టించుకోకు సాయి సిరి, నేను చెప్పినా కదా నాకు ఓకే అనుకున్నప్పుడు నీకు ఓకే, ఇంకేం లేదు. నేనేమైనా ఆబ్జెక్ట్ చేస్తే నువ్వు డ్రాప్గా, నేను ఏం ఆబ్జెక్ట్ చేస్తలేను, నీకు ఏది ఇష్టం అనిపిస్తే అది చెయ్యి అని చెప్పాడు. నాకు అంత ఫ్రీడమ్ ఇవ్వడం ఇంకంతకంటే బెస్ట్ మూమెంట్ అయితే ఏది లేదు. అది రీసెంట్గా జరిగింది. ఇది న్యూస్ మాకు ఓల్డ్ కావాలి, కొంచెం మీరు టీనేజ్ ఉన్నందుకు కావాలి. ఎర్లీ స్టేజెస్ అంటే అట్లేం లేదు. మ్యాక్సిమం నేను ఏది చేసినా కూడా నా పైన ఎక్కువ కాన్ఫిడెంట్ అనమాట. ఎవరైనా వేరే వాళ్ళు విజ్జిది చేసింది అని చెప్పినా కూడా విజ్జి అదే పెట్టా, నాకు ఇంక అంతకంటే ఎక్కువ మూమెంట్ విజ్జిది చెయ్యదు అని గట్టిగా చెప్తాడు ఎవరితోనైనా. నా మీద కాన్ఫిడెన్స్ ఉంది, అప్పుడు ఏముంది అంతే చాలు, ఇంకేం కావాలి. మీ మమ్మీ దొరకడమే నాకు బెస్ట్. ఆంటీ దొరకడమే బెస్ట్. particular couple for the last 25 years and మళ్ళీ ఇక్కడ బ్యాక్ పెట్టేశారు. అర్థమైనా అంటే ఇలా ఒకరి గురించి రాయచ్చా, ఇద్దరు గురించి నేను ఒకటి అనుకుంటున్నా కానీ అంతే తెలుగు అందరికి అర్థమైతుందో లేదో. మీ వాళ్ళకి వాళ్ళేనా ఇద్దరు వేరేనా ఎవరికి డెడికేటెడ్ రాస్తుంటే ప్రేమలేఖ రాసినట్టు రాస్తున్నారు. ప్రేమలేఖ కాదు, ఎగ్జామ్. ఏం కూర్చున్నావురా? హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే
డియర్ విజయ హ్యాపీ బర్త్డే నాకు వచ్చింది 50 నా ఒక్కరికి వచ్చింది హ్యాపీ బర్త్డే డియర్ విజయ హ్యాపీ బర్త్డే టు యూ చెప్పట్లు కొట్టరా సరే విజయ్ పాట పాడు జై జై దోమలు వస్తే లోపలికి బయటికి రండి కానీ ఇక్కడ బాగుంది కదా ఇక్కడనే లోపలే కూర్చోండి ఏమైతే ఇక్కడనే బెస్ట్ ఉంటుంది బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే టు యూ హ్యాపీ బర్త్డే డియర్ మామీ హ్యాపీ బర్త్డే టు యూ కన్న తల్లి రాలేదు తోడబుట్టిన అక్క రాలేదు కేకైతే కట్టేస్తున్నావు అవునే ఇంత ఘోరం తోడబుట్టిన అక్కను కట్టుకున్న బావ వచ్చి నిలబడ్డాడు ఈడ. అందుకే కట్ చేసిన. అయ్యో బంగారంని పిలిస్తే కానీ రాడు పాపం డాడీ ఫస్ట్ టైం మేల్కో ఉన్నాడు రాత్రి అగో కళ్ళకే నీళ్ళు కారుతున్నాడు డాడీకి ఇంకా హ్యాపీనెస్ తోనా నిద్రతోని మస్తు సంపాదించిండ్రా మీ అయ్య ఖర్చు ఎలా తీసిండి వాళ్ళ అవునా మంచిగా 6969 చందు వచ్చిందా 69 7474 జల్దీ కడిగినా ఒక నిమిషం ఆగు కాలేదమ్మా ఎట్లయితుందమ్మా పుట్టిన 2020 లేదేమే బర్త్డే వాళ్ళకి రాదేమో కావచ్చు మరి 7373 మన్ను గుద్దుతూనే ఉందయ్యా 1818 అన్ని పక్కన నెంబర్లు వస్తున్నాయి కరెక్ట్ గా చిట్టి బాయ్ 4343 ఏను వలసిపోయిన ముక్కులు ఊకే చెయ్యి పెట్టి ఇంకా అలసిపోతావు వాడు పొద్దుగాల నుంచి ఈవెంట్ చేసి అలసిపోయిండు వాడు పైసలు ఎలా తీస్తా అంటే వాడు పాపం ప్రాఫిట్ లేకుండా చేసిండు కదా ఈవెంట్ వాళ్ళ బాధ అంతలే పైసలు వెళ్తలేవని అలా 3333 జల్దీ 4141 అరే నాకు ఏ నెంబర్లు లేవమ్మా ఇంకా ఒక లైన్ కావాలి కంప్లీట్ పైసలు పోయినాయి పడుకోడు సో యా దాట్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్ ఐ హోప్ నేను కవర్ చేసినాను అనుకుంటున్నా యాజ్ ఫార్ యాజ్ వాట్ హెస్ హ్యాపెండ్ ఇన్ ది ఈవెంట్ ఐ మేడ్ షూర్ దట్ ఐ షోడ్ యూ త్రూ అండ్ త్రూ అవుట్ మొత్తం చూపించినాను అనుకుంటున్నా. దట్ ఈస్ ఆల్ అబౌట్ టుడేస్ వీడియో గైస్. వస్తే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఐల్ సీ యు ఇన్ ది నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ సీ యూ అండ్ బై బై.